హాయ్ హలో నమస్తే, నేనే మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఉస్మానియా బిస్కెట్స్ అన్నమాట. సో వీటికి ఓవెన్ తో పని లేకుండా ఇంట్లో చక్కగా పొయ్యి మీదే అంటే స్టవ్ పైనే బేక్ చేసుకోవచ్చండి. అలాంటి రెసిపీ నేను మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. సో అవి కూడా మనం షాప్ లో కొన్న తీరులో, షాప్ లో కొన్న బిస్కెట్స్ లా వస్తాయి అనమాట. చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి, చాలా స్వీట్ గా, మంచిగా క్రిస్పీగా ఛాయ్లో పెట్టుకొని తింటే ఆహా నోట్లో అట్ట కరిగిపోతుంది అనమాట. అంత ఎమ్మీగా ఉంటాయి ఈ బిస్కెట్స్. సో తప్పకుండా ఈ రెసిపీని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీడియో కాకుండా మరిన్ని కొత్త వీడియోస్ కావాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా ఈ ఉస్మానియా బిస్కెట్స్ ని ఎలా చేయాలో ఈ రోజు మన వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. సో ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి ఒక 100 గ్రాముల బటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ బటర్ ప్లేస్ లో మనం నూనెనైనా వాడుకోవచ్చు, నెయ్యినైనా వాడుకోవచ్చు. సో ఏదైనా 100 గ్రాముల చొప్పున వాడుకోండి. అండ్ ఈ బటర్ కూడా ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన వెంటనే వాడకూడదు, కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చాక వాడుకోవాలి. సో ఇందులోకి ఒక పావు కప్పు వరకు షుగర్ పౌడర్ అండ్ ఒక టీ స్పూన్ వరకు కార్న్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి, అంటే మొక్కజొన్న పిండి అన్నమాట. సో ఇందులోకి ఒక పావు చెంచా వరకు బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల వరకు మనం పాల పొడి అంటే మిల్క్ పౌడర్ అనేది 2 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే సాల్టెడ్ బటర్ యూస్ చేసాం కాబట్టి ఇందులోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని అనేది చక్కగా ఒకసారి కలిసే విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు అనేటివి లేకుండా, లమ్స్ అనేటివి లేకుండా చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, మొత్తం స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. సో ఇందులోకి 1 కప్పు వరకు మనం మైదా పిండిని లేదా గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే మైదా పిండిని 1 కప్పు వరకు వాడుతున్నాను. సో మనం ఈ మైదా పిండిని కూడా చక్కగా జల్లించి ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. జల్లించుకోవడం ద్వారా మనకి బిస్కెట్స్ అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఈ మైదా పిండిని కూడా ఈ బటర్లో కలిసే విధంగా ఒకసారి మెత్తటి పిండిలాగా అంటే మెత్తటి ముద్దలాగా మంచిగా కలుపుకోవాలి ఒకసారి. మనకి పిండి అనేది ఎక్కువైపోయినా బటర్ యాడ్ చేసుకోండి లేదా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒకవేళ బటర్ ఎక్కువైతే ఇంకాస్త పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ 100 గ్రాముల బటర్కి ఈ 1 కప్పు వరకు మనకి పిండి అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అన్నమాట. పర్ఫెక్ట్ సరిపోతుంది, మళ్ళీ ఎక్స్ట్రాగా కలపాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలా మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇలా విరిచి చూస్తే సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. సో మీరు పాలు కానీ లేదా నీళ్లు కానీ వేస్తే కన్సిస్టెన్సీ ఇలా రాదు, కానీ మనం బటర్ లేదా ఆయిల్ వాడితేనే ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇలానే చేయండి. సో ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరే ఒక బేకింగ్ ట్రేలో లేదా స్టీల్, మన ఇంట్లో వాడుకొని తినే ప్లేట్స్ ఉంటాయి కదా, స్టీల్ ప్లేట్స్. సో ఆ ప్లేట్లో అయినా సరే మనం వాటికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండి లేదా మైదా పిండిని కొద్దిగా పైన చల్లేసి మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుంటే బిస్కెట్స్ అనేటివి ప్లేట్కి స్టిక్ అవ్వకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ అంతా మనం పౌడర్ని అంతా డస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఒక బటర్ పేపర్ లేదా ఒక పేపర్కి ఆయిల్ అప్లై చేసినా కూడా అది బటర్ పేపర్ అయిపోతుంది. సో బటర్ పేపర్ లేని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. బటర్ పేపర్ ఉన్న వాళ్ళైతే బటర్ పేపర్ యూజ్ చేసుకోండి. నేనైతే బటర్ పేపర్ లేదు కాబట్టి ఇలా ఒక పేపర్కి ఆయిల్ రాసేసి నేను చేసుకున్న మిశ్రమాన్ని ఇలా రోల్ చేస్తున్నాను అనమాట. సో ఇలా రోల్ చేయడం ద్వారా బిస్కెట్స్ అనేటివి అన్ని కూడా ఈక్వల్ గా సీక్వెన్స్గా వస్తాయి. సో ఇప్పుడు ఇది రోల్ చేసుకున్న తర్వాత మనం సీక్వెన్స్ గా మనం 1 by 1 బిస్కెట్స్ అనేటివి కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కట్ చేసుకుని కూడా మనం రౌండ్ షేప్ ఇచ్చుకుంటూ మనం వీటన్నిటిని సైడ్కి పెట్టేసుకోవాలి. సో మీకు ఇలా కుదరకపోతే చపాతీ లాగా చేసుకొని మందంగా చపాతీ లాగా ఒత్తుకొని లేదా ఒక గ్లాస్తో లేదా ఒక చిన్న గిన్నెతో లేదా ఒక క్యాప్తో కూడా మనం కట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం 1 by 1 ఈక్వల్గా సీక్వెన్సీగా అంటే అన్నీ కూడా ఒకే సైజులో వచ్చే విధంగా మనం కట్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకుంటూ సైడ్కి పెట్టేసుకోవాలి.
ఇలా చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ అన్నిటిని మనం ముందుగా డస్ట్ చేసి పెట్టుకున్న ఈ బేకింగ్ ట్రేలోకి మనం ఈ బిస్కెట్స్ అన్నిటిని కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట. బిస్కెట్ కూడా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనం ఇలా బిస్కెట్స్ అన్నిటిని ఆ ప్లేట్ పైన అంతా చక్కగా పేర్చుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక పాలలో 1 టీ స్పూన్ వరకు కార్న్ పౌడర్ అంటే మొక్కజొన్న పిండి అనేది యాడ్ చేసుకొని మనం చక్కగా మొక్కజొన్న పిండి అనేది పాలలో కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకొని ఈ పాల మిశ్రమాన్ని అనేది బిస్కెట్స్ పైన ఇలా ఒక బ్రష్ సహాయంతో మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో బ్రష్ లేని వారికి ఇలా ఫింగర్తో కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో ఇలా పాలు అప్లై చేయడం ద్వారా బిస్కెట్స్ అనేటివి మంచి కలర్ వస్తాయి అన్నమాట. అంటే షాప్లో కొన్న తీరులో మంచిగా ఓవెన్లో బేక్ అయిన తీరులో రావాలంటే ఇలా పాలు ఉన్న కార్న్ ఫ్లోర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బేక్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెని తీసుకోవాలండి. ఆ గిన్నెని నేను ఆల్రెడీ ప్రీహీట్ చేశాను ఒక 10 మినిట్స్. సో దాంట్లో స్టాండ్ పెట్టేసి అండ్ ముందుగా చేసి పెట్టుకున్న మన బిస్కెట్స్ ప్లేట్ అనేది ఇందులోకి సెట్ చేసుకోవాలి. సో ఇలా సెట్ చేసుకొని ఒక 20 నుంచి 25 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఈ బిస్కెట్స్ అనేటివి మనం బేక్ చేసుకోవాలన్నమాట. సో మధ్యలో మూత తీయద్దు. బరాబర్ 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా చక్కగా బేక్ అయిపోయి ఉంటాయి బిస్కెట్స్ అన్నీ కూడా. సో నా టైం అయితే 20 మినిట్స్ పట్టిందండి. 20 మినిట్స్కి నాకైతే బిస్కెట్స్ చూసారా ఎంత చక్కగా గోల్డెన్ కలర్లో చక్కగా బేక్ అయిపోయాయి అనమాట. సో ఓవెన్ కూడా అవసరం లేదండి. ఓవెన్ లేకుండా స్టవ్ పైన ఎంత చక్కగా బేక్ అయ్యాయో చూసారా. నేనైతే ఆశ్చర్యపోయానమాట. ఏంటబ్బా ఇంత ఈజీగా స్టవ్ పైన బేక్ అయిపోయాయి అన్నట్టు. సో ఇలా నైఫ్తో చిన్నగా స్క్రాప్ ఇచ్చామంటే బిస్కెట్స్ అనేది ఈజీగా ఓడొచ్చేస్తాయి. సో చూసారు కదా కింద గోల్డెన్ కలర్ పైన కూడా చక్కగా గోల్డెన్ కలర్లో ఎంత చక్కగా బేక్ అయ్యాయో బిస్కెట్స్ అయితే. సో మరిన్ని బిస్కెట్స్ వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మెజర్మెంట్స్ అనేటివి క్లారిటీగా ఇస్తానన్నమాట ఈ బిస్కెట్స్వి. సో చూసారు కదా మన చాయ్ బిస్కెట్ ఉస్మానియా బిస్కెట్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లోనే చక్కగా మనం ఓవెన్ లేకున్నా సరే స్టవ్ ఉంటే చాలు మనకి ఈ బిస్కెట్స్ అనేటివి ఫటాఫట్గా దనాదన్గా రెడీ అయిపోతాయి అన్నమాట. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆశ్చర్యపోతారు, ఏంటి నువ్వు ఇంట్లో బిస్కెట్ చేసావా అవునా అని. చాలా డెలిషియస్గా చాలా ఈజీగా చాలా బాగుంటాయి. నేను చెప్పిన కొలతల్లో చేయండి, చాలా బాగుంటాయి. సో నేను వీటిని కొంచెం చుంచి కూడా చూపిస్తాను చూడండి. ఎంత సాఫ్ట్గా ఎంత ఎమ్మీగా ఉన్నాయి చూసారా బిస్కెట్స్ అయితే. సేమ్ షాప్లో కొన్న తీరులో వస్తాయి అన్నమాట. షాప్లో కొన్నారా అని అడిగేంతలా ఉంటాయన్నమాట ఈ బిస్కెట్స్. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది చేయడానికి పెద్ద కష్టమేం పట్టదండి. జస్ట్ ఒక 20 మినిట్స్ ఇవి బేక్ అవ్వడానికి టైం ఇస్తే చాలు. 10 మినిట్స్లో చాయ్ పెట్టేసుకొని చక్కగా ఆ చాయ్లో ఈ ఉస్మానియా బిస్కెట్ నంచుకొని తింటే ఏముంటుంది, అద్దిరిపోతుంది అనుకోండి. నాకైతే చాలా ఇష్టం ఈ ఉస్మానియా బిస్కెట్స్ అయితే. సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మా ఈ కొత్త వీడియో అప్డేట్స్ మీ దాకా రీచ్ అవ్వాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, లవ్ యూ ఆల్.